రేపల్లె సిటీ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం। రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ దళితులకు రావాల్సినటువంటి నిధులను ఇంతవరకు కేటాయించలేదు। స్లబ్ ప్లాన్ నిధులు ఎస్సీలకి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది। అలాగే ఎక్కడ ఏ వార్డులో చూసినా దళిత వార్డులో చూసినా మరి శ్మశాన వాటికలు లేవు। ఈ శ్మశాన వాటికలను వెంటనే విడుదల చేయాలి। మామూలుగా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో సబ్ ప్లాన్ నిధులను పక్కకు కేటాయించి ఇప్పటి వరకు విడుదల చేయకపోవటం దళిత సంఘాలలో అనేక ఆవేదన కలుగుతుంది। అట్లాగే అర్హులైన నిరుపేద ఎస్సీలకు 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వకపోవటం దురదృష్టకరం। 2.5 సంవత్సరాల్లో పరిపాలన చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పటికైనా దళితుల సమస్యలను పరిష్కరించి వారి సమస్యలను వెంటనే తీర్చాలని మేము దళిత పోరాట సమితి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం। అన్న సింగరకొండ మాట్లాడతారు। నా లోగోలు కిందకు పెట్టాను, కనపడకూడదు, అది చేసి వ్యక్తిని చేతులు కనపడి సరిగ్గా పెట్టు, మీ చేతులే కనపడుతున్నాయి। నా పేరు తన్నీరు సింగరకొండ, నేను సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను। ఈరోజు దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దళితులు ఎదుర్కొంటున్న సమస్యల మీద కలెక్టర్ల ఆఫీస్ ముందు నిరసనలు ధర్నాలు అనంతరం కలెక్టర్ల గారికి మెమోరాండాలు ఇవ్వడం జరుగుతూ ఉంది। ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అర్జీలు ఇవ్వడం జరుగుతుంది, కానీ ఏ ఒక్క సమస్య కూడా దళితులకు సంబంధించిన సమస్య పరిష్కారం చేయట్లా। అదేమన్నా అంటే మేము వర్లా రామయ్య గారు లాంటి పెద్ద మనిషికి ఎమ్మెల్సీ ఇచ్చాం, ఇంకొకరికి ఎమ్మెల్యే ఇచ్చాం, ఇంకొకరికి ఎంపీ ఇచ్చాం, ఇంకొకరికి మంత్రి ఇచ్చామని చెప్తున్నారు తప్ప వాళ్ళకి ఒకరికో ఇద్దరికో ముగ్గురికో కొన్ని పదవులు ఇచ్చి దళిత జాతిని మొత్తాన్ని కూడా నిలువున మోసం చేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం। అధికారంలోకి రాకముందు 27 సంక్షేమ పథకాలు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సంక్షేమ పథకాలు తీసేస్తే వాటిని మేము పునరుద్ధరిస్తామని చెప్పారు, కానీ ఇప్పటికి కూడా ఏ ఒక్క పథకాన్ని కూడా పునరుద్ధరించకపోగా ఉన్న రిజర్వేషన్లు కానీ దళిత రాష్ట్రాలకు సంబంధించినటువంటి హోదాలు కానీ ప్రతి ఒక్కదాన్ని కూడా తీసేసే పరిస్థితి ప్రభుత్వం చేస్తూ ఉంది। డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతోటి అభివృద్ధి నిరోధకంగా తయారయ్యే ఈరోజు మన రాష్ట్రంలో దళితుల్ని తీవ్రంగా దాడులు చేస్తూ ఉంది। దళితుల మీద ఆనాడు ఉత్తర భారతదేశంలో చేస్తే ఈనాడు దక్షిణ భారతదేశం దళితుల మీద తీవ్రంగా దాడులు చేస్తూ ఉన్నారు। ఈ దాడులన్నింటినీ కూడా మేము ఖండిస్తూ ఉన్నాం। ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులని ప్రతి దళిత వాడికి కేటాయించాలని చెప్పి పక్కకి వెళ్ళిపోతున్న ఎస్సీ ఎస్టీ నిధులన్నింటినీ కూడా తీసుకొని వచ్చి దళిత వాడలను అభివృద్ధి చేయాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం। దళిత వాడల్లో రోడ్లు ఉండవు, కరెంట్ ఉండదు, కనీసం చనిపోతే శవాన్ని పూడ్చడానికి కూడా శ్మశానాలు కూడా లేని పరిస్థితి దళిత వాడల్లో అనేక దళిత వాడల్లో ఉన్నది। వీటన్నిటిని కూడా అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే జీతాలు తీసుకున్నటువంటి ప్రజల దగ్గర పన్నులతో జీతాలు తీసుకున్నటువంటి అధికారులు కానీ ఈ సమస్యలను పరిష్కరించకపోగా ఏదన్నా దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీ, వామపక్ష సంఘాలకు సంబంధించిన పలానా చోట పలానా సమస్య ఉంది, ప్రజా ఆస్తులను కాపాడండి, లేకపోతే ఇసుక మాఫియా చేస్తున్నారు, లిక్కర్ మాఫియా చేస్తున్నారు, ఇంకా అనేక మైనింగ్ మాఫియా చేస్తున్నారు అని చెప్పి అధికారులకి కంప్లైంట్ ఇస్తే
వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డును బ్లాక్ చేసే పరిస్థితి ఈ బాపట్ల జిల్లాలో మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా అడిగితే ఆ సమస్య ఏ రకంగా పరిష్కరించాలో ఆ రకంగా పరిష్కరించకుండా వాళ్ళ మీద తీవ్రమైన దాడులు చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిహెచ్పిఎస్ దళిత హక్కుల పోరాట సమితిగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అధికారులు ప్రజాప్రతినిధులు కూడా దళితులు ఎదుర్కొన్న సమస్యల మీద పరిష్కారం చేయబోతే భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలకి మీరే కారకులు అవుతారని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారులకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాగేశ్వరరావు గారు మాట్లాడతారు కార్యదర్శి. అన్ని రావన్నా ఓకే థ్యాంక్ యూ.